చంద్రిక చామంతి దగ్గరికి వెళ్ళి ప్రేమ్ని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో చామంతి ఏమీ చెప్పకుండా కంగారు పడిపోతూ, అత్త దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అత్త, అమ్మగారికి ఈ విషయం తెలిస్తే చంపేస్తారు అని అంటూ ఉంటే, నువ్వు అమ్మగారికి భయపడి ప్రేమ్ని ప్రేమిస్తున్న విషయం బయట పెట్టట్లేదా చామంతి? లేకపోతే నిజంగా తన మీద ప్రేమ లేదా అని చంద్రిక బలవంతంగా చామంతి చేయి పట్టుకొని తన తల మీద ఒట్టు వేసుకుంటూ, నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు చామంతి, నీకు ప్రేమ అంటే ఇష్టమా కాదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నేను ప్రేమిస్తున్నాను అత్త అని చెప్పి చంద్రిక నిజం చెప్పేస్తుంది. ఇక దాంతో అక్కడే ఉన్న ప్రేమ్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. అత్త, నేను చిన్నబాబు డ్రైవర్ బాబుగా ఉన్నప్పుడు ఆయన మంచి మనసు చూసి ఆయనను ప్రేమించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఆయన చిన్నబాబని ఈ ఇంటి వారసుడని తెలిసిందో అప్పుడే నాకు ఆయన మీదున్న ప్రేమని చంపేసుకోవాలని అనుకున్నాను. ఆయనకి దూరంగా ఉండడానికి, నా మనసులో నుండి ఆయనను తీసేయడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదక్క. ఎంత ప్రయత్నించినా కూడా ఆయనను ఇంకా ప్రేమించగలుగుతున్నాను, కానీ నా మనసులో నుండి మాత్రం శాశ్వతంగా తుడిచేయలేకపోయాను అని చెప్పి చామంతి ఏడుస్తూ చంద్రికకు చెబుతూ ఉంటుంది. కానీ నా స్థాయి ఏంటో ప్రతిసారి కూడా నా మనసు నాకు గుర్తు చేస్తుందత్త. ప్రేమించడం సులువే, కానీ పెళ్లి చేసుకోవడం అంత సులువు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా పెళ్లి జరగదని నాకు తెలుసు. అందుకే ఎన్నిసార్లు చిన్నబాబు నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పు చామంతి అని నన్ను అడిగినా కూడా చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన నువ్వు నీ మీద ఒట్టు వేసుకొని నిజం చెప్పమని నన్ను అడిగేసరికి అబద్ధం చెప్పలేకపోయానత్త అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇంత ప్రేమను ప్రేమ మీద ఉంచుకొని ఎందుకమ్మా ఇన్ని రోజులు బయట పెట్టలేదని చెప్పి చంద్రిక అంటూ ఉంటే, అమ్మగారి గురించి భయపడ్డానత్త. మొదటి నుండి కూడా అమ్మగారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు నేను చిన్నబాబుని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అమ్మగారికి తెలిస్తే ఎట్టి పరిస్థితులను అమ్మగారు నన్ను బతకనివ్వరు, చంపేస్తారు. నాలాంటి దాన్ని ఈ ఇంటి కోడలుగా ఎప్పటికీ ఒప్పుకోరు అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక ప్రేమకు స్థాయితో పని లేదు చామంతి, కేవలం మనసుతో మాత్రమే సంబంధం ఉంది. ప్రేమ్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నిన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేనని అంటున్నాడు. మరి మీ ఇద్దరి మనసులు ఒకటైనప్పుడు ఆపటానికి అమ్మగారు ఎవరు చామంతి? ఇంతగా ప్రేమించుకుంటున్నా మీ ఇద్దరి ప్రేమ గెలవాలంటే ఒకటే దారి, మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోవాలి. పెళ్ళితో మీ బంధం మరింత బలపడాలి. అప్పుడే మిమ్మల్ని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. అత్త, ఏమంటున్నావత్తా నువ్వు అని చామంతి అంటూ ఉంటే, రేపే మీ ఇద్దరు పెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో నేను జరిపిస్తాను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. వద్దత్త, పెళ్ళి తర్వాత జరిగేది తలుచుకుంటేనే భయంగా ఉంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, లేదు చామ్, చూసావు కదా నిన్న ఏం జరిగిందో. అమ్మ వాళ్ళ పెళ్లి రోజున ఆ గుణ కుట్రతో ఎలాగైనా సరే నీ పెళ్లి చేసుకొని నీ జీవితం నాశనం చేయాలని ట్రై చేశాడు. మరోవైపు నిషా కూడా నేను ఎంత దూరం పెడుతున్నా సరే నాకు దగ్గర అవ్వాలని, నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. నువ్వు దూరం అయితే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను చామ్. నిన్ను కాదని వేరొకరి మెడలో నేను తాళి కట్టలేను. అందుకే మనం ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలన్నా, మనల్ని ఎవరు విడదీయకుండా ఉండాలన్నా పెళ్లి బంధంలోకి మనం అడుగు పెట్టాలి. పెళ్లితో మనం ఒకటైతే అప్పుడు ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఒప్పుకో చామంతి అని చంద్రిక కూడా అంటూ ఉంటుంది. ఒప్పుకున్నట్టే కదా అని అంటూ ఉంటే, సరే అత్త, రేపు ఉదయం రెడీగా ఉంటాను అని చామంతి అంటూ ఉంటుంది. చంద్రిక అక్కడి నుండి వెళ్ళిపోగానే ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ, చామ్, నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపు ఉదయం గుడిలో మన పెళ్ళి.
నేను నీ మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాను. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ప్రేమ్ చామంతిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటే, బాబు ఎవరైనా చూస్తారు బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఈ ఒక్కరోజు నువ్వు చెప్పినట్టుగానే ఓపిక పడతాను శ్యామ్, రేపటి నుండి మాత్రం మనల్ని ఎవరూ కూడా విడదీయలేరు అని చెప్పి ప్రేమ్ సరే బాయ్ గుడ్ నైట్ శ్యామ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ రాత్రంతా కూడా ప్రేమ్కి అస్సలు నిద్ర పట్టదు. రేపు తెల్లవారితే నాకు ఎంతో ఇష్టమైన చామంతి మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాను, చామంతి నా భార్య కాబోతుంది అని చెప్పి ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే ఉదయాన్నే చంద్రిక పూజ చేస్తూ, స్వామి ప్రేమ్ నా కన్న కొడుకన్న విషయం ఎవరికి తెలియకపోయినా చిన్నప్పటి నుండి ప్రేమ్కి ఎటువంటి కష్టం వచ్చినా సరే కన్న తల్లిగా నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. ప్రేమ్కి చామంతి అంటే ప్రాణం. అటువంటి చామంతి దూరం అయితే ప్రేమ అస్సలు తట్టుకోలేడు. అందుకే నా కొడుకు గురించి ఆలోచించి నిజం తెలిస్తే ఆ రామాదేవి ఏం చేస్తుందోనని తెలిసినా కూడా ధైర్యం చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని అనుకుంటున్నాను. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగేలాగా ఆశీర్వదించు తండ్రి అంటూ చంద్రిక దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రమాదేవి ఏదో పని మీద జగదీష్తో కలిసి బయటకు వెళ్తూ ఉంటుంది. రమాదేవి బయటకు వెళ్ళిపోవడం చూసిన చంద్రిక అమ్మగారు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇదే కరెక్ట్ టైం, ఎలాగైనా సరే చామంతిని ప్రేమ్ని తీసుకొని గుడికి వెళ్ళిపోవాలి అని చెప్పి చంద్రిక చామంతి దగ్గరికి వెళ్ళి, అమ్మ చామంతి త్వరగా ఈ చీర కట్టుకొని రెడీ అయ్యి రామ్మ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి అలాగే అత్త అని చెప్పి పట్టు చీర కట్టుకొని రెడీ అయ్యి వస్తుంది. ప్రేమ్ కూడా పెళ్లి కొడుకులా రెడీ అయ్యి పంచ కట్టుకొని లాన్లోకి వస్తాడు. ప్రేమ్ని చామంతిని చూసి చంద్రిక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మీ ఇద్దరికి పెళ్లి కళ్ళ ఉట్టి పడుతుంది అని అంటూ ఉంటే, అవును బాస్, ఇద్దరు కూడా చూడముచ్చటగా ఉన్నారు, నా దిష్టి తగిలేలా ఉంది అని అంటూ ఉంటాడు. త్వరగా రండి, అమ్మగారు కూడా బయటకు వెళ్ళారు, గుడికి వెళ్ళాలి, ముహూర్తం దాటిపోతుంది అని చెప్పి చంద్రిక వాళ్ళిద్దరిని తీసుకుని గుడికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ని కలవడానికి ఇంటికి వచ్చిన నిషా చాటుగా ఉండి అదంతా కూడా వినేస్తూ ఉంటుంది. ఇదేంటి ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అయ్యారేంటి, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అలా కంగారు పడిపోతూ వాళ్ళను ఫాలో అవ్వాలని చెప్పి మరొక కారులో వాళ్ళని ఫాలో అయ్యి వెళ్తూ ఉంటుంది. ప్రేమ్ కార్ మిర్రర్లో నుండి నిషా వాళ్ళని ఫాలో అవ్వడం గమనిస్తాడు. చందు, ఆ నిషాకి మనం ఎక్కడికో వెళ్తున్నామని డౌట్ వచ్చేసినట్టుంది, అందుకే మనల్ని ఫాలో అవుతుంది అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిషాకు మనం దొరకకూడదు అని చెప్పి కావాలని టర్నింగ్స్ తీసుకుంటూ షార్ట్ కట్స్లో వెళ్తూ ఉంటాడు. ఇకలా సందులు గొంతులు తిరుక్కుంటూ ప్రేమ్ గుడికి వెళ్తూ ఉండడంతో అప్పుడు ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేసినప్పటికీ నిషా వాళ్ళని క్యాచ్ చేయలేకపోతుంది. ఇక దాంతో నిషా దారి తప్పిపోవడంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ, మాతోనే పెట్టుకోవాలని చూస్తావా నిషా, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఎక్కడికి వెళ్తున్నామో నీకు తెలియనివ్వను, ఈరోజు మా పెళ్ళికి నువ్వు అడ్డు చెప్పలేవు అని ప్రేమ్ ఆనందపడుతూ ఉంటాడు. ఇక అలా చంద్రిక ప్రేమ్ని చామంతిని గుడికి తీసుకుని వచ్చేస్తుంది. పంతులు గారు, వీళ్ళిద్దరికే మీరు పెళ్లి చేయాల్సింది అని చంద్రిక అంటూ ఉంటుంది. రండమ్మా ఇలా కూర్చోండి అని పంతులు గారు వాళ్ళిద్దరి చేత పూజ చేయిస్తారు. త్వరగా తాళి కట్టించేయండి పంతులు గారు అని చంద్రిక అంటూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ప్రేమ్ చామంతి మెడలో తాళి కడుతూ ఉంటే చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో నిషా అటువైపుగా మొత్తం కూడా తిరుగుతూ ఉండగా చివరిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇటువైపే ఉంది కదా, ఒకవేళ ఈ గుళ్ళోకి కానీ వెళ్ళుంటారా అని చెప్పి అటువైపుగా వస్తుంది. బయట ప్రేమ్ కారు కనిపించడంతో ప్రేమ్ కారు ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు లోపలే ఉండుంటారు, ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి నిషా పరుగులు పెడుతూ గుడి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక తను వచ్చేసరికి అప్పటికే ప్రేమ్ చామంతి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. ప్రేమ్ కట్టిన తాళి చామంతి మెడలో చూసి నిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ప్రేమ్, ఏం చేస్తున్నావు నువ్వు, నాకు ఇంత ద్రోహం చేసి అన్యాయం చేసి చామంతి మెడలో, ఈ పని మనిషి మెడలో తాళి కడతావా, ఒక్క క్షణం కూడా
నువ్వు కట్టిన తాళి దాని మెడలో ఉండనివ్వను, అసలు జరిగింది పెళ్ళే కాదు అంటూ చామంతి తాళిని నిష తెంచబోతూ ఉంటే ఇకప్పుడు చామంతి ఉగ్ర రూపం దాల్చి నిష చెంప పగలగొడుతూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా తన కన్న కొడుకైన ప్రేమ్ పెళ్ళి చామంతితో ఎంతో ధైర్యం చేసి చంద్రిక గుడిలో జరిపించేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.